జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి వైఖరిని అనుసరించింది. వాస్తవంగా ఇప్పుడు మొన్న బాలయ్య సినిమా అప్పుడు లోకేష్, చంద్రబాబు అందరూ ఆయనకి అభినందనలు ట్వీట్లు అవి చేశారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీర మల్లుకి అభినందనలు, అభిమానం ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేశారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి మొన్న వార్ 2కి అట్లాంటిది ఎవరూ కూడా అభినందనలు తెలియజేయలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ సభ్యుడిగా ప్రొజెక్ట్ చేసే ఉద్దేశం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కోసం అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక నెగిటివిటీ పార్టీ కార్యకర్తల్లో ఆల్రెడీ సృష్టించడంలో సక్సెస్ అయిపోయి ఉన్నారు ఇంతకుముందే. లేదా అతని ప్రవర్తన కారణంగా కార్యకర్తలే అట్లా ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది వీళ్ళు సృష్టించడమా వాళ్ళ ఫీలింగ్ అయినా కావచ్చు, ఎవరి వాదన వాళ్ళది. అలాగని చెప్పి జూనియర్ ఎన్టీఆర్తో శత్రుత్వం పెట్టుకునే ఉద్దేశం ఏమి చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ లేదు. ఇక్కడ వీళ్ళు ప్రశంసించరు, విభేదించరు. ఎలక్షన్స్ ముందు మాత్రం వివిధ అంశాల్లో ప్రశంసించుకున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏదైతే మొన్నటి నుంచి ప్రసాద్ ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే దారుణంగా మాట్లాడాడో అతను లోకేష్ని మెప్పించడం కోసం మాట్లాడింది. అది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలలో అందరికీ సరిగ్గా వాళ్ళ మనసు విప్పి చూస్తే గుండెల్లో జూనియర్ ఎన్టీఆర్ని ఇదే బూతులు తిట్టాలన్నటువంటి ఫీలింగ్ ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా. ఒక సెక్షన్ ఆఫ్ కార్యకర్తలు కూడా ఆ ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళే. దానికి కారణం అలాగ అంత కసిగా జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంటేనే బాబు గారిని లోకేష్ గారిని మెప్పించినట్టు, ప్రేమించినట్టు. వీళ్ళు ప్రతి ఒక్కరికే మీరు అట్లా అనకూడదా జూనియర్ ఎన్టీఆర్ మనోడే అని వీళ్ళేం చెప్పలేరు, చెప్పరు కూడా. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఒకనాడు ఎన్టీ రామారావు ఇంపాక్ట్ అట్లాగే చంద్రబాబు గారితో జరిగి ఉన్నది కాబట్టి అట్లాంటివి చెయ్యరు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో వచ్చిన ఆగ్రహం, వాళ్ళు వాస్తవంగా తెలుగుదేశం అభిమానులే, తెలుగుదేశం ఓటర్లే, తెలుగుదేశం కోసమే తిప్పలబడేటటువంటి వాళ్ళే. వాళ్ళకు ఒక అసంతృప్తి వచ్చింది కాబట్టి వాళ్ళకి చల్లార్చేందుకోసమని అతన్ని పిలిపించడం, తాజాగా మందలించడం, ఇవాళ చంద్రబాబు గారిని కూడా కలిసారు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అన్నటువంటిది మీడియాలో బ్రేకింగ్లు ఇవి. అదే సందర్భంలో అబ్బాయి నేను అట్లా ఏ ఉద్దేశం, మొన్నేమో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించారు, నేను మాట్లాడలేదన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి నిన్నేమో ఏదో క్యాజువల్గా జరిగిపోయిందని, ఇవాళ వచ్చేటప్పటికి ఉద్దేశపూర్వకంగా అనలేదండి అని చెప్పారట. ఉద్దేశపూర్వకంగా అనకపోవడం ఏంటి, అక్కడ ఆయన మాట్లాడింది వెంటే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే రేపటికి క్షమాపణ చెప్పాలి అక్కడ బహిరంగంగా అన్నటువంటిది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చినటువంటి పిలుపు. ఈలోపు బాబు మందలించారు కాబట్టి ఇక్కడతో ఈ వివాదం ముగుస్తుందా? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు, కన్వీనర్ని వాళ్ళు ఎవరిని కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించద్దని పోలీసులు వార్నింగ్లు ఇచ్చేశారన్నది నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పున్నారు. ఇప్పుడు వాళ్ళు దీంతో వాళ్ళని సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నం చేశారు. ఇటు లోకేష్ గారు సీరియస్ అయ్యారు, అటు చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. మరి అది ఇక్కడతో ఆగిపోతుందా, వివాదం సాగుతుందా? జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇంతవరకు ఏం మాట్లాడలేదు, ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.